వెళ్ళి మా చిట్టి తల్లిని పిక్ చేసుకుందామా? హాలోవిన్ టైం కాబట్టి మాన్స్టర్ ఉంది వాళ్ళ స్కూల్లో. వచ్చేటప్పుడు దానికి బాయ్ చెప్పాలి. ఈ హెలికాప్టర్ దగ్గర ఒకసారి ఆగాలి. అక్కడ నుండి అయితే నేను కశ్వి గ్రాసరీస్ వ్రతానికి తీసుకోవడానికి వెళ్ళినాం. కశ్వి వల్ల పాప ఉందనేసి మేమైతే ఏ పనులు ఆపం, లేదా తనని డిస్ట్రాక్ట్ చేయడం ఇష్టం ఉండదు. వీ లైక్ టు ఇన్వాల్వ్ హర్. దానివల్ల తను నేర్చుకుంటది. మనకు కూడా నేర్పడానికి ఒకదొక ఆపర్చునిటీ లాగా ఉంటది. అట్లా తనని కూడా మాతో పాటు ప్లేసెస్ తీసుకెళ్ళడం, ట్రావెలింగ్ వల్ల తనకి ఇప్పుడు చాలా తెలుసు. లైక్ పార్క్స్ అంటే ఏంటి, రెస్టారెంట్ ఏంటి, ఎలాంటి రెస్టారెంట్స్ ఉంటాయి, ఫుడ్ ఏముంటది, వెజిటేబుల్స్ ఏముంటది, ఒక గ్రాసరీ షాప్ అంటే ఏంటి, లైక్ ఇట్లా అన్నమాట. మేము షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా అసలు మనం ఎక్కడికి పోతున్నాం, ఎందుకు పోతున్నాం, మనకి ఏం కావాలి అని చెప్తే తను గుర్తుంచుకుంటది. అక్కడ అవి కనిపించినా ఇగో అమ్మ ఇగో పెరుగు ఇక్కడ ఉంది, పాలు ఇక్కడ ఉన్నాయి, ఇగో ఆపిల్స్ కనిపించినాయి అట్లా చెప్తుంది. ఏవి ఇట్లా కౌంట్ కానీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేయడం, కొత్త వస్తువులు ఏమైనా ఉంటే అడగడము, ఈవెన్ తనకి ఏమైనా నచ్చితే తీసుకొచ్చి కార్ట్లో వేసుకుంటది అనమాట. అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల తనకు అర్థమవుతుంది. రేపు వ్రతం ఉందని తెలుస్తుంది. ఈవెన్ వ్రతానికి ఎవరు వస్తున్నారు అని చెప్తే ఆ పూజ అయిపోయాక డే ఎండ్ లో మా బెడ్ టైం రొటీన్ లో అన్ని తిరిగి ఆ డే అంతా రీకాల్ చేసి అన్ని చెప్తుంది అన్నట్టు. నాకైతే తనతో షాపింగ్ బయటకు వెళ్ళే ఏదైనా మెమొరీ లాగా ఉండిపోతుంది తను పెద్దగా అయ్యాక. అండ్ ఇలాంటివి స్టోరీస్ పెడతా ఉంటే మీరు ఎక్కువ ఇలాంటి పోస్ట్ చేయమని అడిగిర్రు. ఇన్స్టాలో ఫాలో అయిపోతే ఫాలో అవ్వండి. షాపింగ్ చేసేటప్పుడే మా ఇద్దరికి కావాలి పోంగని చేసుకుందామని ఒకటి అనుకున్నాం. అదేంటో నెక్స్ట్ షార్ట్ లో చూపిస్తా. సో సబ్స్క్రైబ్.